ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఎం కప్ యొక్క 2వ ఎడిషన్ 2025 నిర్వహణలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నేటి ఉదయం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి క్రీడా జ్యోతి ర్యాలీని యాదాద్రి భువనగిరి జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు జెండా ఊపి టార్చ్ ర్యాలీ ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఎం కప్ యొక్క 2వ ఎడిషన్ 2025 నిర్వహణలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నేటి ఉదయం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి క్రీడా జ్యోతి ర్యాలీని యాదాద్రి భువనగిరి జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు జెండా ఊపి టార్చ్ ర్యాలీ ప్రారంభించారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ సిఇఓ శోభారాణి జి శ్యామ్ సుందర్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ హెరిటేజ్ గ్రూప్ చైర్మన్ వెంకటరెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ దశరథ రెడ్డి, భువనగిరి జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు, టూరిజం, పోలీస్ సిబ్బంది, యువజన సంఘాల అధ్యక్షులు సరగడ కరుణ్, పీఈడీ, పీఈటీలు మరియు వివిధ జిల్లా అధికారులు, విద్యార్థులు, యువత, క్రీడాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ సిఇఓ శోభారాణి మాట్లాడుతూ విద్యార్థులు చదువు, క్రీడలను సమాన ప్రాధాన్యత ఇచ్చి క్రీడా జ్యోతి స్ఫూర్తితో ముందుకు సాగాలని, అలాగే గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సీఎం కప్ టార్చ్ ర్యాలీ దోహదపడుతుందని అన్నారు. జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు మాట్లాడుతూ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం త్వరలో జరగబోయే సీఎం కప్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ క్రీడాకారులు పాల్గొనే విధంగా అవగాహన కల్పించడమే ముఖ్య లక్ష్యమని అన్నారు. సుమారు 300 మంది క్రీడాభిమానులతో క్రీడా జ్యోతి ర్యాలీ సాగింది. ఇందులో కార్యాలయ సిబ్బంది జానకిరాములు, మురళి, రేఖ, జయ, రాజశేఖర్, రేణుక, శ్రీనివాస్ పాల్గొన్నారు.